హాయ్ అండి. నేను మీ విజయ తుపాకుల. ఈరోజు నేను చెప్పబోయే విషయం విన్నప్పుడు ఇంత దారుణంగా ఎలా చేశాడు ఆ చండాలుడు అని అంతులేని కోపం వచ్చింది వాడి మీద. వాడు చేసిన పని పట్ల మీకు కూడా విపరీతమైన కోపం రావచ్చు. సరే, ఇక ఈ జరిగిన విషయానికి వద్దాం. ప్రాణం పోసే దైవం అమ్మ. ఆ దైవాన్ని సైతం కాటేసే రాక్షసులుగా మారుతున్నారు కొందరు కొడుకులు. డబ్బు కోసమో, క్షణికావేశంలో, సినిమాల ప్రభావమో, వ్యసనాలకు బానిసయ్యో కన్నా కానీ పెంచినా కానీ తల్లిని దారుణంగా కడతీరుస్తున్నారు. సమాజం సాంకేతికంగా ముందుకు వెళ్తోంది కానీ మానవత్వంలో ఎందుకు వెనుకబడిపోతోంది? మనుషులు ఎందుకు మృగాల్లా మారిపోతున్నారని చాలా బాధగా ఉంది. ఇది ఎక్కడో జరిగిన సంఘటన కాదండి. మన శ్రీకాకుళం జిల్లా రాజన్పేటలో పట్టణ పరిధిలో ఉన్న డోలాపేటలో జరిగిన సంఘటన. మే 4వ తేదీన కన్న తల్లినే కరతీర్చాడు ఒక ప్రబుద్ధుడు. వాడికి నిండా 15 ఏళ్ళు కూడా లేవు. తల్లి స్పందన గృహిణి, తండ్రి ఫోటోగ్రాఫర్. ఈ మధ్యనే 10th రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యాడు. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఒకరోజు స్పందనకు కొడుకు పుస్తకాల్లో ఎవరో అమ్మాయికి రాసిన లవ్ లెటర్ దొరికింది. స్పందనకు బాగా కోపం వచ్చింది. కొడుకుని పిలిచి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. ఇంకోసారి నాకు తెలిసిందంటే నేను ఊరుకోను అంటూ గట్టిగానే మందలిచ్చింది. మనమైనా అంతే కదండి. ఎవరైనా భవిష్యత్తు పాడు చేసుకుంటే కొడుకుని కాస్త గట్టిగానే మందలిస్తాం కదండి. అప్పటి నుండి వాడు తల్లి మీద బాగా కోపం పెంచుకున్నాడు. వాడికి అసలు ఒక స్నేహితుడున్నాడు. వాడు ఇంటర్ డిస్కంటిన్యూడ్. ఇద్దరూ కలిసి తల్లిని స్పందనను చంపడానికి ప్లాన్ చేశాడు. తండ్రి పని మీద బయటికి వెళ్ళినప్పుడు, తల్లి కొంచెం దూరంతో స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, అమ్మా నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని పిలిచాడు. కొడుకు అన్నం పెట్టు అనగానే తల్లికి సంతోషం వేసి, పాపం ఆ పిచ్చి తల్లికి తెలియక పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంటికి. తల్లి రాగానే బాత్రూంకి వెళ్తుందని కొడుకు తెలుసు. బాత్రూమ్ దగ్గర కొడుకు వాడి స్నేహితుడు మాటు వేశారు. ఆమె బాత్రూంలోకి వెళ్ళగానే పిచ్చి కుక్కల్లాగా ఆమె మీద పడి గొంతు నులిమేశారు. ఆమె విదిలించుకునే ప్రయత్నం చేసింది. ఒకడి చెయ్యి గట్టిగా కూడా కొరికింది. అయినా సరే వాళ్ళు ఆమెను గట్టిగా మెడ నులిమేశారు. అపస్మారక స్మృతిలోకి వెళ్ళగానే ఎక్కడ బతుకుతుందో అని కత్తితో పీక కోసి ఒంటి మీద 16 సార్లు పొడిచి చంపేశారు ఆ దుర్మార్గులు. తరువాత ఒక చీరతో చుట్టి పక్కనే ఉన్న చెరువులో పడేశారు మృతదేహాన్ని. ఇది దొంగలు చేసిన పని అనుకోవాలని ఇంట్లోని నగలు డబ్బు తీసుకుని ఇల్లంతా పాడు చేసి పారిపోయారు. సాయంత్రం భర్త ఇంటికి వచ్చి భార్యను పిలిచాడు. పలకలేదు. లోపలికి వెళ్ళి చూడగా రక్తం మరకలు. భార్య లేదు. కొడుకుని పిలిచాడు. కొడుకు కనపడలేదు. అమ్మో, నా భార్య కొడుకుని ఎవరైనా దొంగలు చంపేశారేమో అని పరిగెట్టుకుని వెళ్ళి పోలీసులకు చెప్పాడు. చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు. మరుసటి ఉదయం పోలీసుల కుక్కలకు చెరువు గట్టు మీద ఒక మృతదేహం దొరికింది. అది స్పందన అని రే. కొడుకు జాడ కనపడలేదు. పోలీసులకు కొడుకు మీద అనుమానం వచ్చింది. కొడుకు ముంబై పారిపోయాడు. ఫోన్లో సిమ్ తీసేశాడు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్తో టచ్లోనే ఉన్నాడు. కొడుకు స్నేహితులను పిలిచి గట్టిగా అడిగితే వాడు మాతో టచ్లోనే ఉన్నట్టు చెప్పారు మెల్లగా. వాడిని ట్రాప్ చేస్తే దొరికిపోయాడు. వాడితో పాటు వాడి స్నేహితుడు కూడా దొరికాడు. వాడు దొరికిన తర్వాత ఎందుకురా ఇదంతా చేశావు అంటే, నేను ప్రేమించిన అమ్మాయికి మా అమ్మ అడ్డు వచ్చింది, అందుకనే పీక కోసేశాను. నాకు అడ్డు వస్తే ఎవరినైనా చంపేస్తాను. ఎందుకంటే నేను ముంబైకి వెళ్ళి దావూద్ ఇబ్రహీం లాంటి డాన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. నిన్ను చదువుకోవాలనుకోలేదు అని చెప్పేశాడు. పోలీసులు కూడా షాక్ అయిపోయారు. ఇది సినిమాల ప్రభావం. సినిమాల్లో మన ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్తే ఏలాలు వేస్తున్నాం కదా. మన ఫేవరెట్ హీరో చెప్పే ప్రతి డైలాగ్ మన పిల్లల్లో ఇంకొకరినో తీవ్రమైన ప్రభావానికి గురి చేస్తోంది. వాడిని నేరస్తుడిగా మారుస్తుంది. ఈ మొత్తం కథలో